దోసకాయ పచ్చడి మనం ఈజీగా చేసుకోవచ్చు, చాలా డేస్ ఉంటుంది. సో అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దోసకాయ పచ్చడికి దోసకాయలు కావాలి. వాటిని పీల్ తీయకుండా సీడ్స్ తీసేసుకోవాలి. కొంచెం లైట్గా అట్లా ఉన్నాయి కానీ సీడ్స్ తీసేసుకొని దోసకాయలు కచ్చా దోసకాయలు తీసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఎల్లిపాయ కొంచెం మిక్సీ చేసి పెట్టుకోవాలి. అంటే మరీ మెత్తగా పేస్ట్ లాగా కాదు, కొంచెం కచ్చా పచ్చగా. అండ్ ఇది ఆవ పొడి అండ్ కారము, సాల్ట్, మెంతు పొడి, పసుపు. ఇది నేను తాలింపు ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. సో మెజర్మెంట్స్ చెప్తా. అంటే దోసకాయలు ఒక 2 గ్లాసెస్ ఉంటే ఏదైనా తీసుకున్న దానికి హాఫ్ గ్లాస్ మోర్ దాన్ ఒక 3 గ్లాసెస్కి 1 గ్లాస్ కౌంట్ తీసుకొని ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్లో తాలింపు కోసం ఆవాలు, కొంచెము మిరపకాయలు, వెల్లిపాయలు అండ్ జీలకర్ర వేసాను. ఇందులోనే కొంచెం కచ్చాపచ్చాగా చేసిన ఎల్లిపాయ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇది ఇట్లా తాలింపు తీసుకొని అందులో ఎల్లిపాయలు కూడా కొంచెం మిక్స్ చేసేసాను. ఇది ఆయిల్ బాగా చల్లారాలి. కొంతమంది పచ్చి ఆయిలే యూజ్ చేస్తారు, కావాలంటే పచ్చి ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ మేము తాలింపు వేయడం కోసం ఇది కొంచెం జీలకర్ర, అది వెల్లిపాయలు, అది కొంచెం టేస్ట్ వస్తుంది, మిరపకాయలు అవన్నీ ఉంటాయి అని చెప్పేసి మేము ఇలా చేసాం. కొంతమంది తాలింపు లేకుండా కూడా చేసుకుంటారు, ఓన్లీ పచ్చి ఆయిల్ తోటి. సో మనం అలా కూడా చేసుకోవచ్చు. కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేసాను. ఇప్పుడు ఇంకా మొత్తం ఎలా చేయాలో కొలతల ప్రకారం చెప్తాను. నేను ఈ గ్లాస్ తీసుకుంటున్నా. ఈ గ్లాస్లో మనం దోసకాయలు మెజర్ చేసి ఈ కొలతతో చెప్తాను. మీరు ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకోండి. ఒక గ్లాసు, వన్ గ్లాస్ అయిపోయింది. టూ గ్లాస్ మొత్తం నాకు ఒక 3 గ్లాసెస్ దోసకాయలు అయ్యాయి. ఈ 3 గ్లాసెస్ దోసకాయలకి నేను ఈ గ్లాసు ఆయిల్ దీంతో ఒక గ్లాసు 3 గ్లాసెస్ అయినందుకు దీనికి ఒక గ్లాస్ కంటే తక్కువ ఆయిల్ తీసేసుకొని తాలింపు వేసి ఇది రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈజీగా కలిపేసుకోవచ్చు. చల్లారిపోయింది. ఇప్పుడు ఒక 3 గ్లాసెస్కి కొంచెం కారం తక్కువ ఉండడం కోసం ఇది హాఫ్ గ్లాస్ అది తీసుకున్నాను. దీంట్లో ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టిన ఆవ పొడి ఇది కొంచెం దీంట్లో చేస్తున్నాను. మొత్తం ఒక గ్లాస్ అంత పౌడర్స్ అవన్నీ కలిపి ఒక గ్లాస్, ఈ గ్లాస్ అంత కొత్తది తీసుకుంటాను, 3 గ్లాసెస్ కాబట్టి. ఇందులో కొంచెము సాల్ట్, ఆల్రెడీ కొంచెం సాల్ట్ అందులో కారంలో ఉంటుంది కాబట్టి 2 స్పూన్స్ నేను కారం తీసుకున్నాను. ఒక చిన్న స్పూను మెంతుపిండి కూడా యాడ్ చేస్తున్నాను. ఒక స్పూను జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్, కారం కొంచెం తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు అంటే ఎక్కువ కారం కావాలా, తక్కువ కారం తింటారా అనే దాన్ని బట్టి. మేము ఎక్కువ తినం కాబట్టి మరి ఎక్కువ రోజులు కూడా అంత ఉంచాము, ఒక 1 మంత్ అట్లా. అందుకని నేను తక్కువ కారం, కొంచెం సాల్ట్ తక్కువ వేసుకొని చేస్తున్నాను. మీరు కొంచెం సాల్ట్ ఎక్కువ, కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు దాన్ని టేస్ట్కి తగ్గట్టుగా. ఇప్పుడు ఈ పౌడర్ అంతా ఈ దోసకాయలకి వేసి కలిపేయడమే. బాగా ముక్కలు మంచిగా ఇట్లా కలిపేసుకొని దానికి మనం ఆ తాలింపు ఆల్రెడీ వేసుకున్న ఆయిల్ యాడ్ చేసేస్తే, ఆల్రెడీ తాలింపు చేసి ఉన్న ఆయిల్ అంతా దీంట్లో ఇంకా మిక్స్ చేస్తున్నాము. పేస్ట్ అదంతా బాగా కలిపేసుకొని ఒక 1 డే ఉంచి తర్వాతకి కూడా మళ్ళీ కొంచెం ఉప్పు అది ఏమన్నా తగ్గితే మనం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం ఇది కలిపేసుకున్నాం కదా, ఇంకా సింపుల్ రెడీ అయిపోయింది దోసకాయ పచ్చడి. కొంచెం కారం తక్కువ ఉంది, కొంచెం మనకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మేము లైట్గా ముక్కలు ఎక్కువ ఉండాలి, కారం తక్కువ ఉండాలి అన్నట్లుగా ఇట్లా యాడ్ చేసినాము. కొంతమంది ఏంటంటే ఈ ముక్కలకి చాలా కారం యాడ్ చేస్తే మనకి ఆ గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ముక్కల క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇట్లా ముక్కలు ఎక్కువ కావాలని మేము ఇలా చేసాం. అంతే అండి, ఈజీగా అయిపోయింది దోసకాయ పచ్చడి. వెరీ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.